అందరికీ నమస్కారం. ఇంట్లో అందరికీ 2 కళ్ళు సరిపోవట్లేదు. అదర్కి మాత్రం తెలియని ఆనందం మొదలైంది. అందరికీ అడిగి మరీ వడ్డిస్తూ తన భర్త అడగకపోయినా ఇంకాస్త ఎక్కువ వేస్తూ ఉంది. తన వైపు కోపంగా చూస్తూ, నేనేమైనా పశువుని అనుకుంటున్నావా, ఇంతింత వేస్తున్నావు అంటాడు. ఊకోపెనిమిటి, నువ్వు పశువేటి, అట్ట ఎవరైనా అంటారా? ఎవరైనా అంటే వాళ్ళ గుడ్లు పీకి గోళీలు ఆడతాను. చూడు ముఖమంతా ఎట్టా అయిపోయి ఉండదో. అసలు నువ్వు మధ్యాహ్నం పూట కూడు తిన్నావా? నాకు అనుమానమే అంటుంది. అప్పుడు ఫ్యామిలీ అంతా ఇషాన్ వైపు చూడగానే నిజంగా ముఖమంతా పీక్కుపోయి ఉంటుంది. అంజలి గారు, కన్నా నువ్వు ఆఫ్టర్నూన్ తిన్నావా లేదా అనగానే ఎటో చూస్తూ, తిన్నాలే మమ్మీ అంటాడు. పక్కనే ఉన్న అశోక్ గారు కొడుకు చెయ్యి పట్టుకొని, అన్నం ఎదురుగా ఉంది, తినేటప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, చెప్పు కన్నా అనగానే, కొంచెం ఆఫీస్లో వర్క్ బిజీగా ఉండి తినలేదు డాడీ, ఇప్పుడు తింటున్నాను కదా అనగానే ఒక్కసారి అందరూ తన వైపు బాధగా చూస్తారు. నిజమే, ఎవరి బాధలో వాళ్ళు పడిపోయారు. కష్టమంతా ఇషాన్ నెత్తి మీద పడిపోయింది. బిజినెస్ని ఒక్కడే రాత్రనక పగలనక కష్టపడుతూ ఒక తాటి మీదకు తీసుకువచ్చే నెంబర్ 1 పొజిషన్లో నిలబడ్డాడు. అదర్వు కూడా తమ్ముడి వైపు బాధగా చూస్తూ, సారీ రా కన్నా, నా బాధలో నేనుండి ఇలా నిన్ను కష్టపెడుతున్నాను అనుకుంటాడు. తర్వాత పిల్లలు డాడీ అనగానే వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళకి తినిపిస్తాడు. దీప్తికి మాత్రం ఇదంతా ఒక కలలాగా ఉంది. దాదాపుగా ఎన్ని నెలలు అయిపోయిందో తన భర్తను అలా కంటి నిండా చూసి పిల్లలతో. ఎంత చక్కగా ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా. ఎందుకో తెలియని ఆనందం కంటి నిండా చూసి పిల్లలతో ఎంత చక్కగా ఉన్నారో అని మనసులో ఆనందపడిపోయింది. ఎంత నరకం ఎన్ని రోజులు అనుభవించిందో తనకి మాత్రమే తెలుసు. దీప్తిని గమనిస్తున్న కన్నమ్మ మాత్రం, నీ కాపురాన్ని ఎట్టాగైనా నిలబెడతానక్క అనుకుంటుంది. అంజలి గారు కూర్చున్న దగ్గర నుండి లేచి వచ్చి ఇషాన్ ప్లేట్ తీసుకొని తనే స్వయంగా తినిపించడం మొదలు పెడుతుంది. ఇషాన్ కూడా ఆకలి మీద ఉండటం వల్ల మొత్తం తినేస్తూ ఉన్నాడు. తల్లి పెడుతూ ఉంటే కన్నమ్మకి మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది. పనిలో పడి అసలు పెనిమిటి తింటున్నాడో లేదో అని. అందరూ భోజనం చేసి పక్కకు రాగానే ఇప్పుడు కన్నమ్మ, అంజలి ఇద్దరూ తింటారు. దీప్తి వాళ్ళ పక్కన మౌనంగా కూర్చుంటే మేఘన ఏవో తన యూనివర్సిటీ విషయాలు చెప్తూ ఉంటుంది. కన్నమ్మ మాత్రం తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉంటే తన వైపు చూస్తూ, ఏంటే అన్నం తినకుండా అలా ఉన్నావు అని అంజలి గారు అడిగితే, ఏటీ లేదత్తా ఊరికే అంటూ తినడం మొదలు పెడుతుంది. కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య తనకి పెద్ద భూతంలాగా కనిపిస్తూ ఉంటే కడుపులోకి అన్నం వెళ్ళట్లేదు. 2 ముద్దలు తినేసి, నాకు ఆకలిగా లేదత్తా అని పక్కకు వెళ్ళిపోతుంది. ఇషాన్ ఏవో కంపెనీ విషయాలు మాట్లాడుతూ ఉంటే అదర్ మౌనంగా వింటూ ఉంటాడు. అశోక్ గారు మాత్రం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే అర్ణవ్ మాత్రం గలగలా మాట్లాడుతూ ఉన్న తన భార్య వైపు చూస్తూ ఉంటాడు. ప్లేట్ సింక్లో పెట్టేసి బయటికి వచ్చిన కన్నమ్మ మేఘన వైపు చూస్తున్న అర్ణవ్ని చూస్తుంది. ఒక భర్త భార్యని ఎలా చూస్తున్నాడో అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు కదా కన్నమ్మ. ఆ చూపులు ఈజీగానే పసికట్టేసింది. ఎందుకో తనకి ఒక్క క్షణం పరిస్థితుల మీద చాలా కోపం వచ్చేసింది. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయిన జంట పెద్దవాళ్ళదైతే పెళ్ళి జరిగి ఏ అచ్చటా ముచ్చటా లేకుండా మొద్దుల్లాగా ఉన్న రెండో వాళ్ళ జీవితం. ఇక తన జీవితం గురించి అయితే చెప్పక్కర్లేదు. అసలు ఈ బంధం నిలుస్తుందో నిలవదో కూడా తెలియదు. కానీ తన గురించి ఎటువంటి ఆలోచన లేదు. వీళ్ళిద్దరి జీవితాలు బాగుపడితే చాలు అంటూ అదర్ అర్ణవ్ వైపు చూస్తుంది. వాళ్ళ జీవితం బాగుపడాలి, అందుకోసం ఏమైనా చేస్తాను అని అనుకుని ఒకసారి అంజలి గారి దగ్గరికి వచ్చి దీప్తి ఏదో ఆలోచనలో ఉండటం గమనించి అత్త అంటూ మెల్లిగా చెవి దగ్గర పిలవగానే ఏంటే అంటుంది. నోటి మీద చిన్నగా మాట్లాడు అన్నట్టు చేయి పెట్టి దీపమక్కకి ఏంటంటే భయం అంటుంది. ఆవిడ అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే అనగానే, ముందు చెప్పిన దానికి జవాబు చెప్పు అంటూ చిన్నగా కసరగానే, ఏంటే నోరు లేస్తుంది, నేను నీ అత్తను అంటుంది. అప్పటికే వీళ్ళ గుసగుసలు ఫ్యామిలీ అంతా చూస్తారు. కానీ మన పెదబాబా మాత్రం తన పిల్లలతో ముచ్చట్లలో పడిపోయాడు. దీప్తి కూడా ఏదో ఆలోచనలో ఉంది. చిన్నగా తల కొట్టుకొని, నీకు పెదబాబా జీవితం బాగుపడాలనా లేదా, వాళ్ళు చక్కగా కాపురం చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలని ఉందా లేదా అంటుంది. ఆవిడ కొంచెం బాధగా ముఖం పెట్టుకొని, వాళ్ళు సంతోషంగా ఉంటే చూడాలని నాకు కూడా ఉంది,
కానీ అది జరిగే పని కాదు కదా అనగానే అసలు విషయం తప్ప అన్నీ చెబుతూ ఉండేసరికి కన్నమ్మకి ఈసారి కోపం వస్తూ ఉంటే జమున గారు కన్నమ్మ పరిస్థితి అర్థం చేసుకొని తన దగ్గరికి వచ్చి ఏంటే మనవరాలా అనగానే బతికించావబ్బా నువ్వు, లేదంటే నీ మందబుద్ధి కోడలతో నేను సస్తా ఉండాను. ఇంతకీ దీపమక్కకి ఏంటంటే భయం అనగానే ఆవిడ క్షణం కూడా ఆలస్యం చేయకుండా పేరుకు కలెక్టర్, ఎదురుగా ఎంత పెద్ద రౌడీలు గుండాలు ఉన్నా భయపడదు, ఆఖరికి టెర్రరిస్టులు ఉన్నా కూడా. కానీ బొద్దింకని బల్లిని చూస్తే చచ్చేంత భయం, ఇంకా ఎలుకను చూస్తే చాలు అసలు ఇంట్లోకి 2 రోజులు కూడా అడుగు పెట్టదు అనగానే ఓయమ్మో ఎంత మంచి మాట చెప్పినావే అవ్వ, నీ కడుపు చల్లగుండా నీ నోరు తీపి చేయాలి, ఎంతటి చల్లటి కబురు చెప్పావు, విషయం పూర్తిగా చెప్పమ్మా అంటే నీ కోడలేమో ఇలా ముద్దపప్పు ముఖం వేసుకొని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండాలి. అంజలి గారు మాత్రం ఉరిమురిమి చూస్తూ అత్తయ్య ఈరోజు ఇది నా చేతిలో అయిపోయింది, ఎంత మాట అనిందో చూసారా అనగానే జమున గారు కోడలి వైపు కొంచెం కోపంగా చూస్తూ అదేదో అడిగినప్పుడు సూటిగా చెప్పకుండా సుత్తి విషయాలు నువ్వెందుకు మాట్లాడావే, అది కోపడ్డంలో తప్పే లేదు, అసలు విషయం చెప్పవే అంటూ ఏదేదో మాట్లాడే విసుగు పుట్టిస్తావు. ఆవిడ కొంచెం ఆశ్చర్యంగా అత్తయ్య గారు అనగానే తీసిన దీర్ఘం చాలే, కన్నమ్మ ఏది చెప్తే అది ఫాలో అయిపో ఉంటుంది. కన్నమ్మ మాత్రం మెదడులో ఆలోచనలన్నీ కూడా చకచకా చేసేస్తూ ఒక ప్లాన్ రెడీ చేసుకొని తనకి తానే అప్రిషియేట్ చేసుకొని వెంటనే కిచెన్లోకి పరిగెత్తుతుంది. అలా కిచెన్లోకి వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవేందర్ గారు జమున ఇలా రా అనగానే ఆవిడ తన భర్త దగ్గరికి వెళ్ళి ఏంటండి అంటుంది. అత్తా కోడళ్ళు ఏంటి గుసగుసలాడుతున్నారు అనగానే ఆవిడ కొంచెం ఎగ్జైట్ అయిపోతూ ఏమోనండి కన్నం ఏదో చేస్తుంది, మీరు కూడా ఎదురు చూడండి అంటుంది. అశోక్ గారు తల్లి తండ్రి వైపు చూసి ఏంటి డాడీ అనగానే చిన్నగా విషయం చెవిలో చెప్తారు. ఆయన ఎగ్జైట్ అయిపోవడం చూసి ఇషాన్ ఏమైంది మీ ఇద్దరికి అనగానే ఏమీ కాలేదు, నువ్వు చూస్తూ ఉండు, అయినా నీకు ఇటువంటి విషయాలతో పట్టింపు లేదు కదా అంటూ జమున గారు ఉన్నట్టుండి సీరియస్ అవ్వడంతో తన నానమ్మ వైపు విచిత్రంగా చూస్తూ నానమ్మ ఈ మధ్య నువ్వు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు, అసలేం జరిగింది అంటాడు. ఏదో జరుగుతుంది లేరా మనోడా చూస్తూ ఉండు అంటాడు. కన్నమ్మ జాగ్రత్తగా లోపలికి వెళ్ళి ఒక అగ్గిపెట్టె తీసుకొని అది ఖాళీ చేసి కష్టపడి వెతికి మరీ ఒక చిన్న బేబీ బొద్దింకని పట్టుకుంటుంది. కనీసం ఒక అరగంట సమయం పట్టింది తనకి. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్గా లేకపోతే కిచెన్లో విపరీతమైన కోపం వస్తుంది అంజలికి. అందుకే పనివాళ్ళు శ్రద్ధగా క్లీన్ చేసి పెడతారు. ఇక ఈ ఒక్క బొద్దింక కోసం ఎన్ని తిప్పలు పడిందో కన్నమ్మ పాపం. జాగ్రత్తగా తన చున్నీలో కవర్ చేసుకుని వచ్చి ఏమీ తెలియనట్టు అందరి వైపు చూస్తుంది. ముందుగా ఆ ఇంట్లో ఎవరైనా తన పాటలు అర్థం చేసుకునేది జమున గారు, దేవేందర్ గారు. అంజలి గారు అయోమయంతో ఏదో ఒకటి చేస్తారనుకుని ఫస్ట్ అశోక్ గారికి ఏదో సైగ చేస్తుంది బయటికి వెళ్ళాలి అన్నట్లు. ఆయన ఆ సైగలు అర్థం చేసుకుని అంజలి కాస్త గార్డెన్లోకి వెళ్దాం పదా అనగానే ఈ టైంలో గార్డెన్లోకి ఎందుకండి నిద్రపోక అంటుంది. కన్నమ్మకైతే మామూలుగా కోపం రావట్లేదు. ఏటత్తమ్మా దొర చెప్తా ఉన్నాడు కదా, అయినా ఆయనకి ఎదురు చెప్తావేంటి నువ్వు, పా బేగి బయటికి అంటుంది. అయినా ఏంటే కేకలేస్తున్నావు అనగానే ఈసారి ఏడుపు మొహం పెట్టుకుని జమున గారి వైపు చూస్తూ అవ్వా అంటూ రాగం ఎత్తుకుంటుంది. ఆ రాగానికి అందరూ తన వైపు చూడగానే మనవరాల పాటలు అర్థం చేసుకొని కోడల వైపు చూస్తూ ఇందుకు కాదే నిన్ను మందబుద్ధి అనేది, అయినా నా కొడుక్కి ఎదురు సమాధానం చెప్తావా, నువ్వు ముందు నీకు వాతలు పెట్టాలి అంటుంది. విషయం అర్థం చేసుకోకుండా ఆవిడ కయ్యానికి సిద్ధమవుతూ ఉంటే ఇక కన్నమ్మకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసు కాబట్టి అశోక్ గారు తొందర చేస్తారు. పద డాడీ గార్డెన్లోకి వెళ్దామని ఇషాన్ తండ్రి ప్రవర్తన అర్థం కాకపోవడంతో డాడీ అంటూ పిలవగానే నువ్వు ఉండరా, ముందే మీ అమ్మ సొద్దపప్పుతో చస్తున్నాను, నువ్వు రెడీ కాకు ఇంకా నా తల తినడానికి అంటూ పద డాడీ అంటాడు. అంజలి గారు మాత్రం ఉండండి నన్ను అడిగారు నేనే తీసుకువెళ్తానంటూ కోపంగా ముందుకు వచ్చి కోడల వైపు అత్తగారి వైపు కోపంగా చూసి ఆయన్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది. ఆ వెంటే జమున గారి వైపు చూడగానే చిన్నోడా అంటూ అన్నం వైపు చూడగానే ఏంటి నానమ్మ అంటాడు. ఆవిడ మెల్లిగా కన్ను కొట్టి బయటికి పోదామంటుంది చిన్నగా నవ్వి. మా గ్రాని ఏదో చేస్తుందే అంటాడు. మేఘన దీప్తితో ఏదో చెప్తూ ఉంది, తనే నవ్వుతుంది, తనే కేకలేస్తుంది. అర్ణవ్ తల కొట్టుకుంటూ ఈ తిక్కదానికి ఈ మెంటల్ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా
అదే జోక్ అని ఒక విషయాన్ని చెప్తుంది. అదే నవ్వుతుంది. మళ్ళీ మనం నవ్వకపోతే తిరగలుగుతుంది. మంచిదో తిక్కదో నాకు అర్థమై సావదు అనుకుంటూ మెల్లిగా తన భార్య దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి మేఘా అని పిలవగానే నువ్వు ఉండు బావా, అక్కకి జోక్ చెప్తున్నాను అంటుంది. కర్మరా నాయన, అది జోక్ అని నీకు మాత్రమే తెలిసే అనుకుంటూ ఈసారి ఇంకాస్త గట్టిగా పిలుస్తాడు. అబ్బా ఏంటి బావా అని చిరాగ్గా తిరగగానే కన్నమ్మకి మాత్రం ఎత్తి కుదేయాలన్నంత కోపం వచ్చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నది కొద్ది రోజులే అయినా ప్రతి ఒక్కరిని అంచనా వేసింది కన్నమ్మ. ఆ తెలివితేటలు పుష్కలంగా ఉండటంతో చిన్నబాబా నువ్వు ఓ పాలు ఇట్టారా అంటూ తన్ని పక్కకు నెట్టి, ఓ మేఘమక్క, నువ్వు చాలా బాగా కథలు అలాగే జోకులు ఏంటో చెప్తావంట కదా, ఓ పాలి బుల్లెమ్మ బుల్లోడు నాతో చెప్పినారు గదేటి అనగానే నిజంగానా అంటుంది. నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పినానా ఏటి? నువ్వు బేగి బుల్లెమ్మని తీసుకో, చిన్నబాబా బుల్లబ్బాయిని తీసుకుంటాడు, మనం బయటికి పోయి కథలు చెప్పుకుందాంపా అంటుంది. మేఘన చిన్ను బన్ను దగ్గరికి వెళ్ళి అర్ణవ్ కూడా వెళ్తాడు. ఇద్దరూ చెయ్యి చాపగానే ఆల్రెడీ ఇప్పుడు తండ్రి దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారు. లేదు బాబాయ్, నేను డాడీతోనే పడుకుంటాను అనగానే అవును పిన్ని, నేను కూడా డాడీ దగ్గరే పడుకుంటాను, ఈరోజు చాలా స్టోరీస్ చెప్తాను అన్నాడు. అర్ణవ్ చిన్నుని ఎత్తుకుంటూ ఈరోజు మీ పిన్ని పెద్ద స్టోరీ చెప్తుంది, అదేంటో తెలుసా, న్యూ వర్షన్ టామ్ అండ్ జెర్రీ గురించి అనగానే పిల్లలిద్దరు గట్టిగా అరుస్తూ అవునా అనగానే పిల్లల అరుపుకి వాళ్ళ వైపు చూస్తుంది దీప్తి. చాలా లేట్ అయింది కదా, నిద్రపోతారులే అనగానే కొంచెం లేట్ అయింది కదా వదిన, ఏం కాదులే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు. అదరు మాత్రం తన గదిలోకి వెళ్ళాలని చూస్తూ ఉంటే కన్నమ్మ వెంటనే చేయి పట్టుకొని పెదబాబా నువ్వు ఏడే ఉండు, నేను ఓ విషయం చెప్పాలా నీకు. ఏంటమ్మా అనగానే ఏం చెప్పాలో తెలియక చిన్నబాబా నువ్వు ఏడే ఉండవా, నువ్వుపా బేగి, నేను కూడా వస్తాను అంటుంది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళగానే ఇషాన్ మాత్రం ఫ్యామిలీ చేసే డ్రామా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు. ఏదో జరుగుతుందని మాత్రం అర్థమైంది. దీప్తి ఒక్కసారి అదర్ వైపు చూసి మళ్ళీ చూపు పక్కకు తిప్పుకొని చాలా ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. అసలు కన్నమ్మ వేసిన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే రాబోయే నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.